అయితే కొంతమంది ఇంకా సబ్మిట్ అంటే వాళ్ళ పర్సనల్ టీచర్స్‌కి సబ్మిట్ చేశారు. ఐ డోంట్ నో ఇండివిడ్యువల్ లెసన్స్ అంటే ఇండివిడ్యువల్ క్లాస్ తీసుకునే టీచర్స్‌కి. బట్ గాడ్ ఈజ్ వాచింగ్ అస్ కదా! అరే కొంతమంది ఏమనుకుంటారంటే అరే ఎవ్వరు సబ్మిట్ చేయలేదు. నేనే ఎందుకు సబ్మిట్ చేయాలి అని అనుకుంటాం. కానీ వెన్ యూ డూ గాడ్స్ వర్క్ విత్ సీడ్ దేవుడు దాన్ని ఆనర్ చేస్తాడు. సో టుడే వి విల్ లెర్న్ అబౌట్ వన్ క్యారెక్టర్ honored the person who had zeal about God. Okay? మీ అందరికి ఎంతమందికి బాలం బాలక్ స్టోరీ తెలుసు? హౌ మెనీ ఆఫ్ యూ నో బాలం బాలక్ స్టోరీ? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. హలో, వినబడుతున్నానా? హౌ మెనీ ఆఫ్ యూ కుడ్ నో బాలం బాలక్ స్టోరీ? కెన్ ఎనీవన్ ఆఫ్ యూ షేర్ మీ ద స్టోరీ బాలక్ బాలం షార్ట్ లో? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Hello, the story? Okay. Maybe you are feeling shy to share. Joni, you don't know? You don't know Balam and Balak? Okay. Balak was king of Moab. Okay. Balak was king of Moab. And Israel Prajandaru kuda on their journey reached the land of Moabites. అయితే ఈ బాలాక్ హీ వాస్ ఎంతో భయపడిపోయారు వాళ్ళని చూసి వాళ్ళని కర్స్ చేయడానికి హీ హైర్డ్ బాలంని హైర్ చేసుకున్నాడు వాళ్ళని కర్స్ చేయడానికి. అయితే బాలం వస్తాడు, ఇశ్రాయేల్ వాళ్ళు షిటిమ్ అనే ప్లేస్ లో, మోయాబైట్ లైన్ లో షిటిమ్ అనే ప్లేస్ లో వాళ్ళు ఇంకా క్యాంప్ చేస్తుంటారు అనమాట. క్యాంప్ చేస్తున్నప్పుడు ఈ బాలాం వస్తాడు. 3 places నుంచి 3 directions లో వాళ్ళ లొకేషన్ పెట్టి ఈ బాలాక్ బాలాం టు కర్స్. అయితే బాలాం 3 times కూడా వాళ్ళు కర్స్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఓన్లీ blessings come out of his mouth. అప్పుడు 1 second. ఓన్లీ బ్లెస్సింగ్ comes out of his mouth అనమాట. బాలాక్కి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి నెక్స్ట్ స్లైడ్ పండి. ఓకే. బాలాక్కి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి బాలాన్ని అంటే నేనేంటి నిన్ను వాళ్ళని కర్స్ చేయడానికి అని పిలిస్తే నువ్వు వాళ్ళని బ్లెస్ చేస్తున్నావు ఏంటి అంటే బాలం అంటారు అనమాట. దే ఆర్ చూజన్ పీపుల్ ఆఫ్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ హోల్ యూనివర్స్. వాళ్ళని నేను నా ఇష్టానుసారంగా కర్స్ చేయడానికి కుదరదు. వాళ్ళు దే ఆర్ బ్లెస్డ్ బై గాడ్. చూసారా, ద పీపుల్ చోజన్ బై గాడ్ వాళ్ళని ఎవ్వరు కూడా ఏ హార్మ్ కూడా చేయలేరు. ఎవరైనా కానీ ఎంత కర్స్ చేయాలన్నా కానీ ఎంత పనిష్ చేయాలన్నా కానీ వాళ్ళకి కాదనమాట. అప్పుడు బాలకి ఒక కౌన్సిల్ ఇస్తాడు, ఒక ఐడియా చెప్తాడనమాట. ఏమంటే మనము వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలు, వాళ్ళని మనము కర్స్ చేయలేము. కానీ we can do one thing. What is that అంటే teach them to be like the world. వాళ్ళని లోకాన్ని ఫాలో అయ్యేటట్టు మనము చేయొచ్చు. అని చేస్తే ఆటోమేటిక్ గా దేవుని కర్స్ వాళ్ళ మీదకి వస్తుంది, దేవుని పనిష్మెంట్ వాళ్ళ మీదకి వస్తుంది అనేసి బాలాం గివ్స్ ద కౌన్సిల్ అనమాట. అయితే ద సేమ్ కౌన్సిల్ అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్న ఆ యొక్క ఐడియాలజీనే ఇప్పుడు కూడా సాటన్ ఈజ్ యూజింగ్. ఏంటంటే it is making us to follow the world, follow the ways of the world. What are the ways of the world? What is following the world? Can anyone say? Please unmute yourself and speak out now. What do you mean by following the world? Huh? Sin. Yeah. Doing all bad things. Yes, doing things against God. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అంటే లోకంలో మనుషులు ఎలా నడుచుకుంటారు, వాళ్ళు ఏంటంటే దే విల్ బి మెన్ ప్లీజర్స్ కదా.
మనుషుల్ని సంతోష పెట్టాలని. దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద గాడ్ దే క్రియేటర్. వాళ్ళు ఏంటంటే మనుషుల్ని ఎలా సంతోష పెట్టాలి, వాళ్ళ ఫేవర్ నేను ఎలా సంపాదించాలి అన్న యాటిట్యూడ్. వన్ వే ఆఫ్ బీయింగ్ లైక్ ద వరల్డ్. అనదర్ వే ఆఫ్ బీయింగ్ లైక్ ద వరల్డ్ ఇస్ లవ్ ఆఫ్ మనీ కదా. ఎంత మనీ ఉన్నా సరిపోదు, నాకు ఇంకా మనీ కావాలి, ఇంకా మనీ కావాలి, లేకపోతే ఇంకెలా మనీ సంపాదించాలి, ఇంకేమేమి వేస్తున్నాయి, మరి పక్క వాళ్ళకి ఎక్కువ ఉంటే అది నచ్చదు కదా. అలాగే ఇంకొక వే ఏంటంటే లవ్ ఆఫ్ సెల్ఫ్. లవ్ ఆఫ్ సెల్ఫ్ అంటే నేను, నాకు, నాది. ఇంకా దే ఓంట్ సీ, దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ అదర్స్, లీస్ట్ బాదర్డ్ అబౌట్ అదర్స్ కంఫర్ట్, లీస్ట్ కన్సర్న్డ్ అబౌట్ అదర్స్. వాళ్ళకి కష్టం అవుతుందా, బాధ అవుతుందా, అంత అనవసరం, నేను హ్యాపీగా ఉంటే చాలు, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటారు. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. ఎన్వీ, స్ట్రైఫ్, యాంగర్, డిజోబీడియన్స్, ఇవన్నీ కూడా వరల్డ్లీ వేస్. ఇవన్నీ కూడా ఈ లోకం ఫాలో అవుతుంది. అయితే మనము ఈ వరల్డ్ లో ఉంటున్నాం కదా. ఈ వరల్డ్ లో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, చాలా మంది వేరే వాళ్ళని చీట్ చేసి చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఈ వరల్డ్లీ వేస్ ఫాలో అయ్యి చాలా కంఫర్టబుల్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మనకి అనిపిస్తుంది, అరే నేను ఒక్కదాన్ని దేవునికి లోబడి, నేను ఒక్కదాన్ని రైటియస్ గా ఉండాలని, బట్ ఐఎమ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. నేను కూడా వాళ్ళలాగా ఈజీగా అబద్ధాలు చెప్పేసేసి చాలా సిచ్యువేషన్స్ ని, చాలా హర్డల్స్ ని తప్పించుకోవచ్చు కదా అని మనకి అనిపిస్తుంది. కానీ మనము ఎప్పుడైతే దేవుని కోసం స్టాండ్ అవుతామో, when we stand for God's word, God blesses us abundantly. So today's character is, ఇంకోటి మనం ఏమనుకుంటామంటే, we may think, ఏమనుకుంటామంటే మనము రైటియస్నెస్ కోసం నించుంటే ఇంత లోకమంతా కూడా పాపంతో నిండి ఉన్నది, వాళ్ళ మధ్యలో నేను ఒక్కదాన్ని రైటర్స్ గా నిల్చుకుంటే వాట్ డిఫరెన్స్ విల్ ఐ మేక్ అని అనుకుంటాం. బట్ గాడ్ ఆనర్స్ జస్ట్ వన్ రైటియస్ యాక్ట్, ఒక్క రైటియస్ యాక్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్, గాడ్ ఆనర్స్ అండ్ ఇట్ మేక్స్ అ హ్యూజ్ డిఫరెన్స్. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ విల్ సీ ఇన్ టుడేస్ లెసన్. అవర్ బైబిల్ క్యారెక్టర్ ఇస్ ఫీనిహాస్. ఎంతమందికి తెలుసు ఫీనిహాస్ అంటే? హౌ మెనీ ఆఫ్ యూ నో ఫీనిహాస్? చెప్పండి. Do you know who Phinehas is? Nobody knows? Huh? Don't know who? He has a son and Eli, sorry. Eli's son. Okay, Phinehas and Hophni, they are different. Today we are learning about Phinehas, grandson of Aaron. Aaron tells upon it. Who was Aaron? Everyone Aaron. Moses was a brother. Yes, Moses' brother. Aaron had 4 sons, Nadab, Abihu, Eleazar, Ithamar anamata. In the chart you are able to see kada. So Phinehas was Eleazar's son. అయితే ఏమైందంటే ఈ 40 years they were in the journey in the wilderness kada. They came to the last camping place, that is the land of Moab. And the place was Shittim. ఆ షిట్టింకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్న మోయాబైట్ పీపుల్ ని ఫాలో అవుతూ వాళ్ళ యొక్క డాటర్స్ వాళ్ళ టెంట్స్ కి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇమేజెస్ కి, వాళ్ళ గాడ్స్ కి వర్షిప్ చేస్తూ, వాళ్ళకి ఇచ్చిన సాక్రిఫైసెస్ వాళ్ళు తింటూ వాళ్ళతోటి ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఈ 40 years దేవుడు వాళ్ళని నడిపించిన వే మర్చిపోయారు. గాడ్ వాస్ ప్రొటెక్టింగ్ దెమ్ ఇన్ ద నైట్. ఎలా నైట్స్ లో ఎలా ప్రొటెక్ట్ చేశారు దేవుడు వాళ్ళని? హౌ డిడ్ గాడ్ ప్రొటెక్ట్ దెమ్ ఇన్ ద నైట్స్? చెప్పాలి. 40 years వాళ్ళ విల్డర్నెస్ లో ఉంటారు కదా, వాళ్ళ జర్నీ టైంలో హౌ డిడ్ గాడ్ ప్రొటెక్టెడ్ దెమ్ ఇన్ ద నైట్స్? తెలియదా? Fire cloud. నైట్స్ క్లౌడ్ నైట్ అంటే పిల్లర్ ఆఫ్ ఫైర్ కదా. క్యాంప్ ని పిల్లర్ ఆఫ్ ఫైర్ వాజ్ లీడింగ్, అండ్ నైట్స్ లో డే టైమ్ లో పిల్లర్ ఆఫ్ క్లౌడ్. ఇంకా వాళ్ళకి ఫుడ్ కి తక్కువ కాలేదు. ఇంకా బైబిల్లో ఏం రాసిందంటే వాళ్ళ బట్టలు చినిగిపోలేదంట. 40 years ఈవెన్ దో దే వర్ వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్, వాళ్ళ బట్టలు చినిగిపోలేదంట, వాళ్ళ కాళ్ళు వాయలేదంట. అండ్ గాడ్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీ నీడ్ ఆఫ్ దెమ్ కదా. వాళ్ళకి కేర్ తీసుకుంటూ వాళ్ళ యొక్క ప్రతి అవసరం కూడా తీరుస్తూ వాళ్ళు నడిపిస్తా ఉన్నారు. ఇంకా దే వర్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద జర్నీ. ఇంకా రివర్ జోర్డాన్ దాటితే దే విల్ బి ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. అంతా దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క బ్లెస్సింగ్ ని, ఆయన ప్రొటెక్షన్ ని దే టేస్టెడ్. దెన్ ఆల్సో దే ఫర్గెటెడ్ దే గాడ్. దే గాడ్ ని మర్చిపోయి ఆ మోయాబైట్స్ గాడ్ ని ఫాలో అవడం స్టార్ట్ చేశారు. ఆయనకు వర్షిప్ చేసి ఆయన ఇచ్చిన సాక్రిఫైసెస్ తినడం స్టార్ట్ చేశారు. మరి అలా చేస్తే దేవునికి కోపం వస్తుందా?
కోపం వస్తుంది రాదా? అండ్ 10 commandments గుర్తున్నాయా? How many of you remember 10 commandments? How many of you remember? మర్చిపోయారా? కొన్ని టైం లేదు అన్ని 10 commandments అడగను, కానీ ఫస్ట్ 2 commandments ఏంటి? ఎనీ వన్ ఆఫ్ యూ. మనకు టైం లేట్ అయిపోయిందన్న ఇవాళ, మనం తొందరగా ఫినిష్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ఆన్సర్ మీ ఫాస్ట్. వాట్ ఆర్ ద ఫస్ట్ 2 commandments? Ashish. Have no other but me. You should have no other gods before me, and you should not make. Love the Lord. You should not. Second hand, you should not make any graven images. Yes, any graven images. Kada? అయితే వీళ్ళు ఏం చేశారు? అమోరైట్స్ గాడ్ బాల్ అన్నమాట. మోయాబైట్ గాడ్, హీ ఈస్ ద కనానైట్ గాడ్. ఆ గాడ్ యొక్క shrine కి, ఆ టెంపుల్ కి వెళ్ళి దే స్టార్టెడ్ వర్షిపింగ్ హిమ్. ఆయనకి ఇచ్చిన సాక్రిఫైసెస్ కానీ అవన్నీ కూడా తినడం స్టార్ట్ చేశారు. సో దే జాయిన్ దెమ్సెల్వ్స్ విత్ బాల్ పోయర్. అయితే దేవుని కోపము ఇశ్రాయేల్ క్యాంప్ మీదకి వచ్చిందనమాట. దేవుని ఉగ్రత ఇశ్రాయేల్ మీదకి వచ్చిందనమాట. అండ్ గాడ్ స్మోట్ దెమ్ విత్ అ ప్లేగ్ స్టార్ట్ అయిపోయింది ఇశ్రాయేల్ క్యాంప్ లో. ప్లేగ్ స్టార్ట్ అయిపోతే మోజెస్ దేవుణ్ణి ప్లీడ్ చేసుకుంటాడు అనమాట. అప్పుడు దేవుడు మోజెస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఏమంటే హ్యాంగ్ ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద ఇశ్రాయేల్ హెడ్స్ చీఫ్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా హ్యాంగ్ దెమ్ బిఫోర్ ద లార్డ్ అగైనెస్ట్ ద సన్. అందరి ముందు వాళ్ళని హ్యాంగ్ చేయమనేసి దేవుని, అప్పుడు నా కోపం వాళ్ళ మీద చల్లారుతుంది అనేసి దేవుడు ఒక కమాండ్మెంట్ ఇస్తాడనమాట. అప్పుడు మోసెస్ ఏమో ఆ ఇశ్రాయేల్ ప్రజల జడ్జెస్ అందరిని పిలిచి ఏం చెప్తాడంటే, మీ యొక్క కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే బాల్ పోయారు అంటే మోయాబైట్స్ ఐడల్ అనమాట, గాడ్ అనమాట. ఆయనకి వెళ్ళి సాక్రిఫైస్ చేస్తున్నాడు, ఆయనతో జాయిన్ అయ్యాడు, వాళ్ళని చంపేయమని ఆర్డర్స్ ఇస్తాడనమాట. అప్పుడు అలా చంపేయాలి అనేసి ఆయన ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఇశ్రాయేల్ క్యాంప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆల్రెడీ ఒక సైడ్ నుంచి ప్లేగ్ స్టార్ట్ అయింది, ఇంకో సైడ్ నుంచి దేవుడు కమాండ్మెంట్ ఇచ్చాడు ఏంటంటే వాళ్ళని చంపేయమని. దోస్ హు ఆర్ వర్షిపింగ్ ద ఐడల్స్ వాళ్ళని చంపేయమని దేవుడు కమాండ్మెంట్ ఇచ్చాడు. కమాండ్మెంట్ చేస్తే పాపం వాళ్ళందరూ కూడా టెబర్నకల్ ఉంటుంది కదా, టెబర్నకల్ దగ్గరకు వచ్చి దే స్టార్టెడ్ వీపింగ్ అనమాట. వాళ్ళందరూ ఏడుస్తా ఉన్నారు, ఎల్డర్స్ వచ్చారు, హెడ్స్ వచ్చారు, మోసెస్ టెబర్నకల్ దగ్గర ఉన్నాడు. అయితే అప్పుడు ఏమవుతుందో తెలుసా, సిమియోనైట్స్ ట్రైబ్ ఉంటారు కదా. హౌ మెనీ ట్రైబ్స్ వర్ ద ఇశ్రాయెలైట్స్? ఎంతమంది ట్రైబ్స్? హౌ మెనీ ట్రైబ్స్? 12. Yes, good. 12 tribes. 12 tribes కదా. అందులో వన్ ఆఫ్ ద ట్రైబ్ వాస్ సిమియోన్. సిమియోనైట్స్ ట్రైబ్ లో జిమ్రీ అని, హీ వాజ్ ద చీఫ్ సన్ అన్నమాట. అతను ఏం చేస్తాడంటే, వీళ్ళందరూ పాపం ఏడుస్తా ఉన్నారు, వాళ్ళందరి ముందు ఒక మోయాబైట్ ఉమెన్ ఆమె పేరు ఏంటంటే కొజ్బి, ఆమెని పట్టుకొని ఆయన టెంట్ లోకి వాళ్ళందరి ముందు పరేడ్ చేసుకుంటూ తీసుకుని తన టెంట్ లోకి తీసుకువెళ్తాడు. ఎంత షేమ్ఫుల్ యాక్ట్ కదా. ఒక సైడ్ నుంచి క్యాంప్ లో ప్లేగ్ స్టార్ట్ అయింది, ఒక పక్క నుంచి దోస్ ఆర్ వర్షిపింగ్ ద ఐడల్స్ అని చంపేయమని ఒక కమాండ్మెంట్ దేవుడు ఇచ్చారు. పీపుల్ వర్ క్రైయింగ్, మోసెస్ వాజ్ దేర్ ఎట్ ద టెబర్నకల్. అదేం పట్టించుకోకుండా హీ వాజ్ ఇన్ హిస్ ఓన్ వరల్డ్ కదా, ఇన్సెన్సిటివ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అరౌండ్ హిమ్. మనం కూడా అలా ఉంటామా ఎప్పుడన్నా? మన చుట్టూరు ఏమవుతున్నా ఇన్సెన్సిటివ్, మనకి ఏది కావాలో అది అయిపోవాలంటే కదా. హియర్ దిస్ జిమ్రీ he took a Moabite woman into his tent అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఫీనిహాస్ ఉంటాడు కదా, ఆడమ్స్ గ్రాండ్సన్, అతను ఏం చేస్తాడంటే ఒక జావ్లిన్ తీసుకొని వెళ్ళి, జావ్లిన్ అంటే తెలుసు కదా, పొడుగుగా ఉంటుంది, జావ్లిన్ త్రో అనే వాళ్ళం క్రికెట్స్ లో చూస్తాం కదా, పొడుగుగా ఉంటుంది, దాని ఎడ్జ్ లో ఒక షార్ప్ నీడిల్ లాంటిది ఉంటుంది అనమాట. దాన్ని తీసుకొని ఏం చేస్తాడంటే వాళ్ళ టెంట్ లోకి వెళ్ళి ఇద్దరిని ఒక థర్స్ తోటి, ఒక పోటు తోటి ఇద్దరిని పొడిచి చంపేస్తాడు అనమాట. చంపంగానే ఇమీడియట్ గా ద ప్లేగ్ స్టేట్ ఫ్రమ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇశ్రాయెల్. దేవుడు పంపించిన ప్లేగ్ ఆగిపోతుంది అనమాట. ఎందుకు ఆగిపోయింది? బికాస్ ఫీనిహాస్ వాస్ జెలస్ ఫర్ గాడ్. దేవుని కోసము ఆయన, వాట్ గాడ్ కుడ్ నాట్ బేర్, ఫీనిహాస్ కుడ్ ఆల్సో నాట్ బేర్. దేవునికి అది అసహ్యమైన కార్యం. అయితే ఫీనిహాస్ కూడా అది చాలా కోపం పుట్టించి he went and immediately killed both of them, those who sinned against God. అప్పుడు దేవుడు ఫీనిహాస్ ని ఎంత బాగా కమెంట్స్, ఫీనిహాస్ ఏమని చెప్తాడంటే,
Numbers 25th chapter లో ఉంది 11th and 13th verse. నేను చదువుతాను మీకోసము. Phinehas, the son of Eleazar, the son of Aaron the priest, hath turned my wrath away from the children of Israel, while he was zealous for my sake among them, that I consume not the children of Israel in my jealousy. ఇక్కడ పవర్ పాయింట్ లో 2 వర్డ్స్ ఉన్నాయి, గమనించారా? zealous and jealousy. చూస్తున్నారా? కనిపిస్తుందా పవర్ పాయింట్ లో? Who was zealous here? Phinehas, kada? Zealous. And who was jealous here? Huh? Jealous. కదా? 2 వర్డ్స్ ఉన్నాయి. దాని మీనింగ్ తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? ఏంటి మీనింగ్? యానీ, దాని మీనింగ్ ఏంటి? జెలస్ అంటే ఏంటి? జెలసీ అంటే ఏంటి? తెలుసా ఎవరికన్నా? తెలుసా? A desire for yes, jealous అంటే being passionate అన్నమాట. and jealousy అంటే want everything for yourself. ఇక్కడ ఏంటంటే God speaks to Moses about Phinehas and says he halted the plague because of Phinehas. ఇక్కడ ఏంటంటే zealous అంటే being passionate. Who was passionate here? Phinehas kada? Phinehas was passionate here. For whom he was passionate? God ante. Then God ante he was passionate. దేవుడు సహించలేండి, తాను కూడా సహించలేకుండా వెళ్ళి వాళ్ళని చంపేస్తారు. చంపేయంగానే ఆ ప్లేగ్ ఆగిపోయింది. గాడ్ ఏమంటే ఈవెన్ దో ద పీపుల్ అండ్ బీయింగ్ జెలస్ ఇస్ ఎన్వియస్ అంటే గాడ్ అన్నమాట. గాడ్ కి he doesn't bear his honor to be given to others. తన్ని వర్షిప్ చేయకుండా ఈ క్రియేషన్ ని వర్షిప్ చేస్తే గాడ్ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. ఓకే, అయితే Phinehas యొక్క సింగులర్ యాక్ట్ స్టాప్ ద ప్లేగ్ కదా. Phinehas when he stood for God, God stopped the plague. God ఏం చేశారు ఇక్కడ? గాడ్ ఏమన్నారంటే వాళ్ళు ఈవెన్ దో ద ఇజ్రాయెల్ పీపుల్ వర్ ఫిట్ ఫర్ punishment, fit for death, I did not punish them because of the singular act of Phinehas. The singular righteous act of Phinehas. Phinehas ఒక్కడే నా కోసం స్టాండ్ అయ్యాడు కాబట్టి Phinehas has the heart of me. అందుకోసం because of Phinehas I am not punishing the people of Israel and God stopped the plague. కదా? ఎంత మర్సిఫుల్ గాడ్ కదా, ఎంత లవింగ్ గాడ్ కదా. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పాపం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ దేవుడు పట్టించుకోలేదు. కానీ Phinehas యొక్క వన్ రైటియస్ యాక్ట్ God stopped the plague. He is so loving God. మనం కూడా అనుకునే we may think a particular stand for righteousness makes no difference in the awesome tide of sin around us. మన చుట్టూరు ఉన్న ఈ సిన్ఫుల్ వరల్డ్ కదా, మనం ఉంటున్న లోకంలో అందరు చాలా రైటియస్ గా చాలా కరెక్ట్ గా ఉంటున్నారా? లేదు కదా. ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా ఎన్వి, ఎక్కడ చూసినా కూడా పీపుల్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ కదా. పీపుల్ ఆర్ వెరీ ఫిల్డ్ విత్ ప్రైడ్, గ్రీడీనెస్. ఈ లోకం అంతా కూడా పాపంతో నిండిపోయింది. కానీ ఇలాంటి లోకంలో దేవుని బిడ్డలంగా మనము దేవుని కోసం స్టాండ్ అయినప్పుడు దేవుడు దాన్ని ఎంతగానో ఆనర్ చేస్తాడు. ఓకేనా చిల్డ్రన్? ఓకే, సో your memory verses Numbers 25th chapter 11th, 12th and 13th verse. Okay, మీరు ఎక్కడ నోట్ డౌన్ చేసుకోండి. I will send in WhatsApp also. Please memorize it. Shall I read it for you? Wherefore say, behold, I give unto him my covenant of peace, and he shall have it, and his seed after him, even the covenant of an everlasting priesthood, because he was zealous for his God and made an atonement for the children of Israel. Because దేవుడు ఏం చేస్తున్నాడంటే Phinehas ని బ్లెస్ చేస్తున్నాడు. ఎలా బ్లెస్ చేస్తున్నాడంటే God is making 2 covenants. What are the 2 covenants? First is covenant of peace. అంటే there will be peace in the family of Phinehas and his generation. Peace ఎవరికి? దేవునికి ఇంకా Phinehas and his generation మధ్యలో there will be peace అన్నమాట. ఇంకోటి ఏంటంటే covenant of everlasting priesthood. అంటే Phinehas తర్వాత ఆయన పిల్లలు, ఆయన గ్రాండ్ సన్, ఆయన చిల్డ్రన్ విల్ బి ద ప్రధాన యాజకులు, అంటే విల్ బి ప్రీస్ట్
ఫర్ ఎవర్ అన్నమాట. చూసారా, ఫినెహాస్ దేవుని కోసం స్టాండ్ అయినప్పుడు దేవుడు ఫినెహాస్ ని బ్లెస్ చేయడమే కాకుండా ఆయన తర్వాత ఆయన జనరేషన్ ని కూడా బ్లెస్ చేశారు. ఎంత దేవుడు ఆనర్ చేస్తాడు చూడండి. మనం దేవుని కోసం స్టాండ్ అయితే మనం ఏ పని చేస్తున్నా దేవుని కోసము దేవుడు దాన్ని ఎంతగానో ఆనర్ చేస్తాడు. మనం ఎప్పుడు కూడా పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు నన్ను చూస్తున్నారు కదా, వాళ్ళు నన్ను చూసి నవ్వుతారేమో, లేకపోతే ఐ మే లుక్ టూ రిలీజియస్ టు దెమ్, లేకపోతే నేను దేవుని కోసం స్టాండ్ అయితే వరల్డ్ అంతా నన్ను పిచ్చామి అని అనుకుంటారు అని అనుకోకూడదు. వీ షుడ్ స్టాండ్ ఫర్ గాడ్ అండ్ గాడ్ విల్ ఆనర్. ఇక్కడ చూడండి, ఫినెహాస్ ని బ్లెస్ చేయడమే కాదు, ఫినెహాస్ తర్వాత ఆయన జనరేషన్స్ టుగెదర్ దే వర్ బ్లెస్డ్. ఎంత బ్లెస్సింగ్ కదా. సో Phinehas was a blessing to the Israel people because ఎందుకు, because of him the plague stopped కదా. అలాగే Phinehas was a blessing to his family, a family which was not yet born, ఇంకా పుట్టలేదు, ఆ జనరేషన్ ఇంకా రాలేదు, కానీ he was a blessing to them కదా. మనం కూడా అలాగ ఉందాం ఒక బ్లెస్సింగ్ గా. Shall we be a blessing to many, blessing to the people around us, blessing to our family, blessing to our church? Okay, so today we will learn 4 lessons from our story. Okay, first thing is the things Israel did. What did they do? They followed pagan gods kada, idols, images ki worship చేశారు. ఇక్కడ ఏంటి స్పెసిఫికల్లీ జిమ్రీ అండ్ కాస్బీ. జిమ్రీ ఎవరు? సిమియోనైట్స్ ఇస్రాయల్ పర్సన్. ఈ కాస్బీ వాస్ ద మోయాబైటస్ ఉమెన్ అన్నమాట. వీళ్ళిద్దరు కూడా దే సిన్డ్ అగైన్స్ట్ గాడ్ అండ్ గాడ్ పనిష్డ్ దెమ్ బై డెత్ కదా. వాళ్ళిద్దరు కూడా ఒకేసారి చనిపోయారు. నెక్స్ట్ ఏంటంటే వన్ పర్సన్స్ యాక్షన్ కెన్ హ్యావ్ ఫార్ రీచింగ్ ఎఫెక్ట్స్ కదా. ఒక పర్సన్, మనం ఇవాళ ఏం చూసాము, బాలాం చూసాము. బాలాం ఏం చేశాడు? హీ వాంటెడ్ టు కర్స్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ బట్ హీ కుడ్ నాట్ కర్స్ దెమ్. వై? బికాస్ ఇస్రాయల్ వర్ chosen people of God and no one can touch them. అలాగే మనం కూడా God's chosen people, no one can touch us unless God permits them. Okay, so ఇక్కడ బాలాం ఇస్రాయల్ ప్రజల్ని ఈవిల్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఏం చేశాడు? he could not curse them but he gave a counsel to Balaam. ఏమని? మీరు make them Israel to follow the word. అంటే వాళ్ళు ఏం చేశారు? మోయాబైట్స్ ఉమెన్ వచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేసి వాళ్ళని మెల్లగా వాళ్ళ టెంట్స్ కి తీసుకుని వెళ్ళి వాళ్ళ విగ్రహాలకి బలి ఇచ్చిన తినిపించి వాళ్ళ ఐడల్స్ కి బాగు చేసేటట్టు చేశారు. అలాగా మనం కూడా ఈ స్కిన్ఫుల్ వరల్డ్ లో జీవిస్తున్నాం నాన్న. అన్లెస్ మనకు గాడ్స్ గైడెన్స్ ఉంటే గానీ వీ కెన్ నాట్ స్టాండ్ ఫర్ గాడ్. మనం ఎప్పుడు కూడా ఎంతో వాచ్ఫుల్ గా ఉంటూ ప్రేయర్ఫుల్ గా ఉంటూ దేవుణ్ణి అడగాలి. ఆస్క్ హిమ్ టు లీడ్ యూ, గైడ్ యూ, to stand like Phinehas, to help you to know the wrong counsel, the ways of this world. You should always question yourself, am I pleasing God or am I being a man pleaser? నేను మనుషుల్ని సంతోష పెట్టేదానిగా జీవిస్తున్నాను, లేకపోతే నేను దేవుని కోసం జీవిస్తున్నాను? నా కోసం తన ప్రాణాన్ని పెట్టి తన సిలువ పైన ప్రశస్తమైన రక్తాన్ని కాచి మనకి ఎంతో గొప్ప సాల్వేషన్ ఇచ్చారు. అలాంటి గాడ్ కోసం నేను జీవిస్తున్నానా, లేకపోతే ఒక ఫ్యూ అవర్స్ నేను టైం స్పెండ్ చేశాను నా ఫ్రెండ్స్ కోసం, ఐఎమ్ ట్రైంగ్ టు లీవ్ టు ప్లీజ్ దెమ్ అనేసి మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫినెహాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ దెమ్ ఫర్ గుడ్. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని కదా. బై హిస్ రైటియస్ యాక్ట్ హీ కుడ్ ప్రొటెక్ట్ ద పీపుల్ ఆఫ్ ఇశ్రాయేల్ ఫ్రమ్ ప్లేగ్ అండ్ ఫ్రమ్ డెత్ కదా. ఎంత హీ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ద క్యాంప్ ఆఫ్ ఇశ్రాయేల్. ఇంకోటి ఏంటంటే థర్డ్ లెసన్. వాట్ ఈస్ ద థర్డ్ లెసన్? ద నీడ్ ఫర్ డెసిసివ్ యాక్షన్. అండ్ మనం ఎన్నోసార్లు మనకు దేవుడు ఆ థాట్ ఇస్తాడు, అరే దిస్ ఇస్ ద రైట్ వే, ఇలా చేస్తే బాగుంది అని అనిపిస్తుంది, కానీ ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై యాక్షన్స్. మన థాట్స్ షుడ్ బి ఫాలోడ్ బై యాక్షన్స్. ఇప్పుడు చూడు, ఆ క్యాంప్ లో జిమ్రీ he took a Moabite woman in the presence of the Israel people, their elders, ఇంకా మోసెస్, వాళ్ళందరి ముందు అతనికి తన టెంట్ లోకి తీసుకుని వెళ్ళారు. కానీ ఎంతమంది యాక్ట్ చేశారు? హౌ మెనీ రియాక్టెడ్? వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోయారు. కానీ హూ రియాక్టెడ్? ఫినెహాస్ ఏం చేస్తాడు? వెంటనే హిస్ థాట్స్, అరే దీస్ పీపుల్ ఆర్ సిన్నింగ్ అనేసి ఇమీడియట్ గా హిస్ థాట్స్ వర్ ఫాలోడ్ బై యాక్షన్స్. ఇమీడియట్ గా వెళ్ళి హి కిల్ దెమ్ కదా. దాన్ని దేవుడు ఆనర్ చేశాడు. ఇమీడియట్ యాక్షన్, ఇమీడియట్ ఒబీడియన్స్, నో డిలేడ్ ఒబీడియన్స్. ఇమీడియట్ గా దేవుని కోసం స్టాండ్ అవడం. అలా స్టాండ్ అయినప్పుడు దేవుడు ఆనర్ చేసి ఆ ప్లేగ్ ని ఇశ్రాయేల్ ప్రజల్లో
స్టాప్ చేసేసారు. ఇంకోటి లాస్ట్ వన్, ఫోర్త్, సిన్ ఇగ్నోర్డ్ ఇస్ సిన్ అప్రూవ్డ్. ఇది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను చాలాసేపు మాట్లాడుతా ఉన్నాను. యూ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ డూ యూ మీన్ బై సిన్ ఇగ్నోర్డ్ ఇస్ సిన్ అప్రూవ్డ్. చెప్తారా ఎవరన్నా? ప్లీజ్ ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ షేర్. తొందరగా షేర్ చేసుకుంటే తొందరగా క్లోజ్ చేయొచ్చు. ఆకలిస్తుంది అందరికి. చెప్పండి. సిన్ ఇగ్నోర్డ్ ఇస్ సిన్ అప్రూవ్డ్. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ డస్ ఇట్ మీన్? సిన్ ఇగ్నోర్ అంటే పాపాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ పాపాన్ని మనము ఎస్ అని చెప్పినట్టు అంట. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పినట్టు. How do you understand? Esther, Annie, Esther, చెప్పాలి. వాట్ డస్ ఇట్ మీన్? సిన్ ఇగ్నోర్డ్ ఇస్ సిన్ అప్రూవ్డ్. ఎవరు మాట్లాడరా? లంచ్ వద్ద ఎవరికి? అంటే ఎంత సిన్ ఇగ్నోర్ చేసినా కానీ we will still want to do more. ఓకే, ఇంకా లైక్ అంత సిన్ ఎక్కువ పడిపోతుంటాం. ఒకటి we tend to ఇంకా ఎక్కువ చేయాలి, ఏం కాదులే అని అట్లా నో 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 పోలీస్. సో no no no. Anyone else? Anyone else? And does it? It's not here. Ever who wants to share? What does it mean? Auntie, does it mean like if someone else is doing a sin and then we watch them doing a sin and then we don't tell anyone, so does it mean that we are also doing a sin? It's also correct. It's also correct in a way. And we are మనం వాళ్ళ పాపంతో ఏకీభవిస్తున్నామంట. వీఆర్ యాక్సెప్టింగ్ దిస్ థింగ్. ఓకే, అలా వేరే వాళ్ళ విషయాల్లో కావచ్చు, మన విషయంలో కూడా చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఒక చిన్న అబద్ధం ఆడడము, లేకపోతే చిన్న ఏదైనా చిన్న థింగ్ తీసేసుకోవడం. చిన్నదే కదా, పర్లేదులే, ఏం కాదు, ఇట్స్ ఓకే, ఇట్స్ నథింగ్. వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు. నేను ఆ థింగ్ తీసేసుకోవడం వల్ల ఇట్ వోంట్ మేక్ మచ్ డిఫరెన్స్. లేకపోతే నేను ఈ చిన్న అబద్ధం చెప్పడం వల్ల ద వరల్డ్ వోంట్ స్టాప్ అనేసి మనము జస్టిఫై చేసుకోవడం స్టార్ట్ చేస్తామంట. అప్పుడు ఏమవుతుందంటే, లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఇప్పుడన్నా చెప్పండి, ఏమవుతుంది? ఆశిష్ స్మైలింగ్. చెప్పండి, వాట్ డస్ ఇట్ ఎక్స్ప్లెయిన్? జోని అన్మ్యూట్ చేసుకున్నానా? Even little sins can become bigger one day. Yes, yes. మనము చిన్న చిన్న సిన్, ఇప్పుడు ఈ ఫిష్ చూసారా, చిన్నగా ఉన్నప్పుడు ఇట్స్ లుకింగ్ హార్మ్లెస్ టు హిమ్, హిస్ ప్లేయింగ్ విత్ ఇట్. కానీ అది పెద్దగా అయినప్పుడు వాడిని తినేస్తుంది కదా. పాపం కూడా అంతే. చిన్న పాపమే కదా, పర్లేదు కదా అని అనుకుంటాం, కానీ అన్నోయింగ్లీ ఇట్ విల్ గ్రో ఇంటూ ఎ బిగ్ ఫిష్. ఇట్ విల్ గ్రో ఇంటూ ఎ బిగ్ సిన్. మనకు తెలియకుండానే ఆ బిగ్ సిన్ కింద కన్వర్ట్ అయిపోయి ఇట్ విల్ ఈవెన్చువల్లీ కన్స్యూమ్ us. మనకు తెలియదు ఆ పాపం గురించి. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఫ్రాగ్ ఉంటుంది కదా, ఫ్రాగ్ ని తీసుకెళ్ళి హాట్ వాటర్ వేస్తాం అనుకోండి, ఇట్ విల్ ఇమీడియట్లీ జంప్ అవుట్ ఆఫ్ ఇట్. హాట్ బాయిలింగ్ వాటర్ లో ఫ్రాగ్ ని తీసుకుని వెళ్తే ఇమీడియట్ గా అది బయటకు జంప్ చేసేస్తుంది. కానీ ఒక కోల్డ్ వాటర్ లో ఫ్రాగ్ ని పెట్టి దాన్ని ఒక స్టవ్ మీద పెట్టి స్లోగా హీట్ చేస్తాం అనుకో, ఇట్ డజంట్ నో, ఇట్ హ్యాపీగా కోల్డ్ వాటర్ కదా, చాలా హ్యాపీగా ఉందని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ స్లోగా వాటర్ హీట్ ఎక్కే కొద్దీ ఇట్ డజంట్ నో ద డిఫరెన్స్. కొంచెమే కదా అని అల్టిమేట్లీ ఇట్ డైస్. పాపం కూడా అంతే డేంజరస్. చిన్న పాపమే కదా, పర్లేదులే, నేను చేయట్లే కదా, పక్క వాళ్ళు చేస్తున్నారు కదా, ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ టు మీ అని ఉండకూడదు. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా దేవుని దృష్టిలో ఎంతో సీరియస్ థింగ్. గాడ్ డజంట్ అప్రూవ్. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా కానీ గాడ్ డజంట్ అప్రూవ్. ఈవెన్ అవర్ లాంగ్వేజ్, అవర్ యాటిట్యూడ్, ఇంకా మన ఇంటెన్షన్స్, విత్ వాట్ ఇంటెన్షన్స్ వీ డూ. ఒక పని చేసినప్పుడు మన ఇంటెన్షన్స్ ఏంటి, మనం ఎలా చేస్తున్నాం, ఇవన్నీ కూడా దేవుడు నోటీస్ చేస్తూ ఉంటాడు. మనం చాలా సార్లు మమ్మీ ఏదైనా పని చెప్పినప్పుడు వారికి చాలా ఒబీడియన్స్ చూపిస్తాం, లోపల తిట్టుకుంటా ఉంటాం, అది కూడా దేవుడు చూస్తాడు. అలా నెంబర్ ఆఫ్ థింగ్స్ గాడ్ వాచెస్ us, గాడ్ లుక్స్ ఎట్ us. సో సిన్ విషయంలో నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే,
సో ఈ కొటేషన్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. వాడు ఎవరు చెప్పారు ఈ కోట్? ఎవరు చెప్పారు? అస్సలు పార్టిసిపేటింగ్ గా లేరు, అందరూ రిలాక్స్. వాట్ ఈస్, ఎవరు చెప్పారు ఈ కోట్? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఓకే, అది చెప్పరు. ఇదేనా చెప్పండి. వాట్ ఈస్ దిస్? ఏంటిది చెప్పరా? ఏంటిది? సెల్ ఫోన్ కదా, అందరికి ఇష్టం కదా. ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ దేర్ ఓన్ ఫోన్ కదా. మమ్మీ అన్న డాడీ అన్న సరే, ఐల్ బై ఎ న్యూ ఫోన్ ఫర్ యూ అంటే ఏం చేస్తాం? ఇమీడియట్ గా ఇంటర్నెట్ అంతా బ్రౌజ్ చేసి వాట్ ఈస్ ద బెస్ట్ ఫోన్ ఫర్ మై బడ్జెట్, నేను దేనికి మంచి ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి నాకు అని చెప్పేసి విల్ స్టార్ట్ అవుట్ అండ్ ఒక నైస్ ఫోన్ తోటి విల్ కమ్ టు అవర్ పేరెంట్స్. మమ్మీ నాకు ఈ ఫోన్ కొనియండి. ఓకే మమ్మీ డాడీ దే బ్రింగ్ యూ దట్ ఫోన్ సెలెక్టెడ్ బై యూ. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫోన్ కి నైస్ కవర్ వేసుకుంటారు. యూ ఫీల్ వెరీ హ్యాపీ. దాన్ని ఛార్జింగ్ చేస్తారు. ఛార్జింగ్ పెట్టి దాన్ని ఆన్ చేయగానే అందులో ఏ ఆప్షన్స్ కూడా వర్క్ చేయట్లేదు అనుకోండి, ఓన్లీ టార్చ్ లైట్ ఆప్షన్ వర్క్ చేస్తుంది. యుల్ బి హ్యాపీనా? యుల్ ఫీల్ అబ్బా ఆసమ్ ఫోన్ కొనుక్కున్నాను నేను, ఐఎమ్ సో హ్యాపీ అని యుల్ ఫీల్ హ్యాపీ? నో కదా. అబ్బా పెళ్ళి మంచి కవర్ వేసాను, అట్లీస్ట్ ఫర్ ద కవర్స్ ఐ కాల్ కీప్ ఇట్ ఇన్ మై షెల్ఫ్ అని అనుకుంటారా? కాదు కదా. వెంటనే యూ విల్ ట్రై టు రిటర్న్ ఇట్. వై? యూ సెలెక్టెడ్ దట్ పీస్ విత్ ఎ పర్పస్. దానిలో ఉన్న ఆప్షన్స్, దాని కెపాసిటీ, దాని స్టోరేజ్, అవన్నీ, దాని కెమెరా అన్ని కూడా చూసి మీరు దాన్ని సెలెక్ట్ చేస్తున్నారు. కానీ వెన్ దట్ సెల్ ఫోన్ డజంట్ వర్క్ టు ద స్టాండర్డ్స్ యూ డిజైర్, యు ఆర్ అప్సెట్ విత్ ఇట్. అలాగే గాడ్ కూడా మనల్ని ఒక పర్పస్ తో సృష్టించారు ఈ లోకంలో. గాడ్ హ్యాస్ సెట్ సమ్ స్టాండర్డ్స్ ఫర్ అస్. లోకంలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి దేవుని గురించి తెలియదు, లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి తెలియదు, సాల్వేషన్ అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు. అయినా దే ఆర్ లివింగ్ జస్ట్ లైక్ దట్ అండ్ దే ఆర్ డైయింగ్. బట్ వీ హ్యావ్ ద ప్రివిలేజ్. దేవుడు చిన్నప్పటి నుంచి కూడా ఈ సండే స్కూల్ కానీ మీ ఫ్యామిలీస్ లో కానీ ఒక గాడ్ ఫియరింగ్ పేరెంట్స్ ని పెట్టారు. హీఈస్ giving his word, his knowledge, దేవుని వాక్యం, ఆయన స్టోరీస్, బైబిల్. యూ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్స్. ఇవన్నీ కూడా ఒక ప్రివిలేజ్. మరి ఊరికే దేవుడు అవన్నీ మనకి ఇచ్చేసారా? బైబిల్స్ కానీ, ఈ సండే స్కూల్స్ కానీ, చర్చ్ ఫెలోషిప్ కానీ. గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ అస్. మరి మనం ఆ పర్పస్ లో స్టాండ్ అవుదామా? లేకపోతే సెల్ ఫోన్ లాగా నా ఒక్క టార్చ్ లైట్ ఆప్షన్ వర్క్ చేస్తే సరిపోతుంది, చాలే ఐఎమ్ వర్కింగ్ కదా, ఇట్స్ ఇనఫ్ అనుకుంటామా? ప్లీజ్ చిల్డ్రన్, థింక్ అబౌట్ ఇట్. ఈ కొటేషన్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, ఇస్ ఎవరు చెప్పారంటే విలియం కేరీ. అసలు ఎంత మీనింగ్ ఉంది కదా ఆ కోట్ లో. మనం దేవుని నుంచి వి షుడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్. అట్ ద సేమ్ టైం మనం దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి, దేవుని కోసం స్టాండ్ అవ్వాలి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. ఫినిహాస్ చూడండి, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు he stood for God. He didn't just escape. He just అలా స్టేర్ చూస్తూ చూడలేదు. His thoughts turned into actions. Okay, మనం కూడా today we will take a decision. And I'm closing Nana. This is the activity and I'll send it in WhatsApp. Here is one person's action can have far-reaching effects. How అనేసి మీరు రాయాలన్నమాట. Phinehas, what did he do? He was zealous for his God. While Israel, when he saw that they are doing wrong, he went and immediately killed that Israel man and Moabite woman, and he made the atonement. By doing that, he stopped the plague in the Israel camp. దేవుని ఉగ్రతను ఆపివేశాడు, దేవుని కోపాన్ని ఆపివేశాడు. అలాగే నోవా ఏం చేశాడు చెప్తారు ఎవరన్నా? వాట్ డిడ్ నోవా డు? అయిపోయింది, క్లోజ్ చేసేస్తా. వాట్ డిడ్ నోవా డు? ఈ 3 points. What did Noah do? He obeyed God. He obeyed God. Very good. He was faithful to God. Okay. He was faithful to God. Very good. He obeyed God. అసలు వర్షం అంటే ఏంటో కూడా తెలియనప్పుడు పైనుంచి వాటర్ వస్తుంది, వర్షం వస్తుంది, మొత్తం వరల్డ్ వాటర్ తోటి డిస్ట్రాయ్ అయిపోతుంది అన్నప్పుడు he obeyed God, he believed in God and built a ark కదా. అలాగే రాహాబ్, what did she do? Harlot Rahab ఏం చేసింది? She helped the
Israelite spies. And And ఏం చేసింది? వాళ్ళు వచ్చి మళ్ళీ అటాక్ చేస్తారని అన్నప్పుడు షీ tied a she scarlet thread kada to her window. By doing so, she saved her family. So that one act, by that one act, she could protect her family. ఇంకోటి జీసస్ ఆఫ్ నాజరెత్, లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏం చేశాడు? వాట్ యాక్షన్? died on the cross. Yes, he died. He showed obedience to his father and gave himself on the cross for our sake. మనల్ని రక్షించడానికి, మన పాపముల కోసం ఆయన శిలువ పైన తన ప్రాణాన్ని అర్పించి మనకు గొప్ప సాల్వేషన్ ఇచ్చాడు. That's why we are all gathered together in his name, కదా, to know about him, to grow in his knowledge. Okay, children, God bless you all. I hope మీరందరూ కూడా ఈ యాక్టివిటీ do it and post it in the Sunday School Seniors group. Okay, ఎవరిదైనా నెంబర్ లేకపోతే అక్క ఎస్తర్ అక్కని కాంటాక్ట్ అవ్వండి, జాయిస్ అక్కని కాంటాక్ట్ అవ్వండి, and you can join in the group and we'll be glad if you all post your activity. Okay, and you can post your voice mail also, voice recording also on your memory verse. Okay, I'll post this in detail in the WhatsApp group. Okay, and any one of you pray, we'll close the session. ఎవరైనా ఒక్కళ్ళు ప్రేయర్ చేయండి. And one thing, Ria and Rini anta, we had a request, they are having fever, cold and throat infection. Please pray for them also. Okay, you are missing in the group kada, pray for them also. ఎవరు ప్రే చేస్తారు? We'll wind up, we'll finish. You're late kada, తొందరగా. No one is ready to pray? No? Okay. Maybe you are tired from morning, కూర్చొని అలసిపోయింటారు. So please remember, and in your night quiet time lo, please go to Numbers 25th chapter, first 15 verses. Okay, you will have a revision time. Don't forget. Okay, I'll pray. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపగల తండ్రి, మరి ఇవాళ ఈ విధంగా ఆన్లైన్ సెషన్లో మేమందరం కూడా కలుసుకొని నాయన మీ మాటలు వినే కృపను అనుగ్రహించారు. స్తోత్రములు ప్రభా. చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీ ప్రార్థనలో పెట్టినాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలు మీ కార్యం నిర్మించండి ప్రభా. నాయన జీవగల దేవునితోటి వాళ్ళు సహవాసం కలిగి ఉండడం, బాల్యం నుండి నేర్చుకునే కృపను అనుగ్రహించండి ప్రభా. నాయన వాళ్ళు మీతోటి రైట్ రిలేషన్షిప్ లోకి రావాలంటే బ్లెస్ చేయండి. మీలో బలమైన పునాదిని వారికి దయచేయండి. మీ యొక్క నాలెడ్జ్ లో వారి కృపను అనుగ్రహించండి. నాయన ఇవాళ ఫీనిహాస్ స్టోరీ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభా. మాకు కూడా అటువంటి హార్ట్స్ దయచేయండి నాయన. మా దేవుని కోసం మేము సీరియస్ గా ఉండినట్టుగా సహాయం చేయండి నాయన. ఆ ప్యాషన్ మా హృదయాల్లో పెట్టండి. దేవుడు అంటే ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని, లేకపోతే లైఫ్ లో కష్టాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తే యాటిట్యూడ్ కాకుండా నేను ఎల్లప్పుడూ మీ యందు స్టాండ్ అయ్యే ఆ మనసును మాకు దయచేయండి నాయన. నాయన మరి సమయంలో ప్రత్యేకంగా రియా గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన వాళ్ళ కోల్డ్ ఫీవర్ థ్రోట్ పెయిన్తో బాధపడుతుందా మీరే మీ రక్త ప్రోక్షణ నుంచి బిడ్డను హీల్ చేయమంటండి. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ప్రసాదించి మళ్ళీ నెక్స్ట్ వీక్ వాళ్ళ క్లాస్ అటెండ్ అయ్యి కృపంగా ఇచ్చేయండి. ఆయన ఇవాళ అటెండ్ అయిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రములు నాయన. సింగింగ్ టీమ్ ని బ్లెస్ చేయండి నాయన తండ్రి. మరి ఈ యొక్క సండే స్కూల్ మినిస్ట్రీని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటూ, దయచేసి మీ అవకాశాన్ని బట్టి వేలాది స్థితులు చెల్లించుకుంటూ, కొద్ది సమయాన్ని బట్టి స్థితులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord, everyone. Children, please remember next Sunday we have Sunday school at 8:15. Okay? Time guttu pettukondi. Morning 8:15 you all must be ready and come to Sunday school. And one more instruction is you all should switch on your videos, not switch off. మీరు ఏం చేస్తున్నారో మాకేం తెలియదు కదా. Okay, from next time onwards, especially all senior girls and boys, switch on your videos. వాక్యం చెప్పేవాళ్ళు, లెసన్ చెప్పేవాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉండి చెప్తే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ కదా. రైట్. సో ప్లీజ్ రిమెంబర్ నెక్స్ట్ సండే 8:15 sharp you all have to come for a Sunday school. We will close by 9:45. Okay.
Thank you. May God bless you all.